ఖమ్మం జిల్లా రంగనాథపాలెం మండలం ఇయాల కాదు, గత ప్రభుత్వంలో కూడా మేము త్యాగం చేసి కష్టకాలాలకు అన్ని ఏక్కుంటా వచ్చాం. కానీ పోయినసారి కూడా వాళ్ళ ప్రభుత్వం టీఆర్ఎస్ వాళ్ళకి ఏకంగా ఇచ్చేసాం. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీకి మనకి ఇచ్చేసారు. బాగానే ఉంది మా ఊళ్ళో. ఎందుకంటే దేవాలయం కట్టాలని మేము అంత ఆలోచనతోటి ఏకంగా తీసుకున్నామండి. గెలుపు కాంగ్రెస్గా ఇచ్చేసాం. ఎందుకని మా ఊళ్ళో దేవాలయం లేదండి, ఒక అంజండు గూటి కట్టిద్దామని. కాబట్టి మేము కష్టపడి అందరూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి ఏం లేదండి, ఏం అభివృద్ధి చేయలేదండి. మాకు ఏం అభివృద్ధి చేయలేదు. మొన్న మంత్రి గారి దగ్గర నేనే తిరిగాను. నేను కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధ్యక్షుడిని పోతోడిని 83 నుంచి నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. అయితే మొన్న నేను మంత్రి దగ్గర కూర్చొని 10 లక్షలు ఒక రోడ్డు పెట్టించిన, 22 లక్షలు తండకు పెట్టించిన సిసి రోడ్డు సైడ్ డ్రైన్కి, తర్వాత 2.5 కోట్లు బీటీ రోడ్డు పెట్టించిన, మళ్ళా కాస్టల్ గడ్డకి 10 లక్షలు పెట్టించిన, మళ్ళా కరెంటు స్తంభం కాడ నుంచి నల్ల బోర్డుకి 10 లక్షలు పెట్టించిన, దగ్గర 3 కోట్ల వరకు దాకా తీసుకొచ్చామండి మేము. ఈ మన తుమ్మల నాగేశ్వరరావు మంత్రి గారితో రాపించి చేపించిన. గ్రామస్తులు మంచి డెవలప్ చేశారు. ఏదైనా కాంగ్రెస్ పార్టీ మనకి అభివృద్ధి చేస్తుంది, ఏ పార్టీ వాళ్ళు చేయరు. కాంగ్రెస్ పార్టీ అంటే లంబాడి అంటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు మా గిరిజన సోదరులు ఎప్పుడు మర్చిపోరు. అంతకుముందు ధరల పాలన అక్కడ నిలబడి అంటారు, దగ్గర రానిరు. మాకి ఆ పొజిషన్లో ఉన్నామండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అమ్మటి కూడా నేను పాదయాత్ర చేశాను. ద్వారనాగుల నుంచి లింగాల అడ్డ రోడ్ దాకా ఆయన అంటే చేతులు పట్టుకొని నడిచిన. రాజశేఖర రెడ్డి అమ్మటి కూడా నడిచిన నేను పాదయాత్ర. కానీ రుణమాఫీ కాలేదండి మాకు. అది ఒకటి మా బాధ. సరే కొద్ది ఇప్పుడు గవర్నమెంట్ చెప్పింది వాదనలు కొద్ది చేసుకుంటూ వస్తుంది. సరే ఓకేనండి. కాంగ్రెస్ పార్టీ రామ్ రామ్.